హాయ్! హలో అండి. వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ వచ్చేసరికి లలితా సహస్రనామంలో లలితాదేవి అండి. ఇవాళ ఐదో రోజు కాబట్టి, ఇవాళ నేను బెల్లం పరమాణం చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి దానికి 1 కప్పు బియ్యం పోసుకున్నాను. దానికి 1:30 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు మనం బియ్యం వాష్ చేసేసుకుందాము. ఇదిగోండి నేను బియ్యాన్ని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎసరు పెట్టుకొని, ఈ బియ్యం దానిలో కలుపుదామండి. ఇవాళ గుడాన్నం అండి. గుడాన్నం అంటే ఇదే అండి. బెల్లం అన్నాన్ని గుడాన్నం అంటారండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూసుకుందాం మనం ఒకసారి చూపిస్తాను. మనకు ఒక్క కప్పు బియ్యం గదండీ! ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. ఇదిగోండి పొయ్యి ఎలిగిచ్చేసేసాను. ఇప్పుడు మనం పొయ్యి ఎలిగిచ్చేసేసి, ఆ 2 కప్పులు వాటర్ పోసేసుకుందాము ఇదిగోండి. అది కాగేదాకా అప్పుడు ఈ బియ్యం ఎసరు దానిలో పోసుకుందామండి. వంచేసేసి బియ్యంలో నీళ్లొంచేసేసి ఎసరు దానిలో ఇదిగోండి ఇప్పుడు మన ఎసరైతే అయిపోయింది. ఇప్పుడు బియ్యం పెట్టుకున్నాం గదా! ఆ బియ్యం ఈ ఎసట్లో పోసుకుందామండి. ఈ ఎసట్లో పోసుకొని ఇలా తిప్పుతాము. అన్నం అప్పుడు ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇలా బియ్యం పోసి వదిలేయకూడదు. ఒక 2 నిమిషాలు తిప్పితే అది బియ్యం ముద్ద కట్టకుండా ఉంటది. ఇందాకొచ్చేసరికి బెల్లం 1:30 కప్పు తీసుకున్నాం గదా! ఇప్పుడు దానికి కొద్దిగా కప్పు 2 కప్పులు వాటర్ ఇందాక ఒక కప్పు పోసాను. ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ పోస్తున్నాను. మొత్తం 2 కప్పులు వాటర్ ఇదిగోండి 2 కప్పులు వాటర్ ఉంది కదా! దీన్ని ఎసరు పెట్టేసుకుందాం. దీనిలో బెల్లం ఇదిగోండి 1:30 కప్పులు బెల్లం దీనిలో ఏసేసుకొని అది మొత్తం పాకంలాగా కాదు మొత్తం బెల్లం కరిగేదాకా ఉంచితే చాలండి. కడిగేసి వడకడదామండి ఇది బెల్లాన్ని. చెత్త పొత్త ఉంటది కాబట్టి వడగడితే బాగుంటుంది. ఇంతలోపు మన బెల్లం నీళ్ళు రెడీ అయిపోయి ఇందాక సారీ అండి తప్పు చెప్పాను. 1కి 2 కప్పులు వాటర్ అని చెప్పాను. కాదండి 1కి 1 కప్పు వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇదిగోండి బెల్లం పాకం రెడీ అవుతోంది. మనం ఇప్పుడు ఇదిగోండి యాలక్కాయల పౌడర్ దీనిలో వేసేసేసుకుందామండి ఇలా. ఇదిగోండి ఈలోపు మనం పెట్టుకున్న అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇంకొద్ది సేపు అయితే అయిపోతుంది. ఇదిగోండి మన అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌ని దీనిలో పోసేసుకుందామండి ఇలా. ఇలా పోసేసుకొని ఉడుకు రానివ్వాలండి. ముందు బెల్లం ముందే చూసేసుకున్న అన్నం ఉడికితేనే పొయ్యండి. లేకపోతే పొయ్యొద్దు. లేకపోతే గట్టిగా అయిపోతుందండి. ఇదిగోండి పాకం పోసినాక ఇలా ఉంటదండి. ఇది ఒకసారి తిప్పుకుందాము. అంతలోపు మనం జీడిపప్పు అవన్నీ వేయించుకుందాము. ఇదిగోండి ప్యాన్‌లో నెయ్యేసుకుందాం. అంతలోపు ఇది కాగేలోపు ప్యాన్‌లో నెయ్యేసుకొని వేడి అయిపోయినాక మనం జీడిపప్పులును అవి వేయించుకుందామండి. జీడిపప్పు వేసేసాం ప్యాన్‌లో. అవి కొద్దిగా రోస్ట్ అవ్వనిద్దాం మనం. ఇదిగోండి మన జీడిపప్పు, కిస్మిస్ వేగిపోయినాయి. ఇదిగోండి మన గుడాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో ఇదిగోండి మన గుడాన్నం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి గుడాన్నం అంటే బెల్లం అన్నం అండి. ఇవాళ లలితా త్రిపుర సుందరి లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారికి ఇష్టం. ఇవాళ పంచమి కాబట్టి లలిత అమ్మవారు లలిత సహస్రనామంలో ఉంది కదండి. గుడాన్నం అంటే గుడాన్న ప్రేత మానస అంటే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్